నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లతారావ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పూల్ మఖనా తోటి ఒక రెసిపీ చూపించబోతున్నానండి. చాలా హెల్దీ అనమాట. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇదే క్యారమిల్ మఖానా అన్నమాట. షుగర్ వాడకుండా కేవలం బెల్లంతో చేసుకోవచ్చండి. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకి స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు, ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిపోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మఖానాను అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి. పచ్చిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. ఫ్రై చేస్తే కనుక క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఫ్రై అయ్యేసరికి. చూడండి, ఇలా కనుక ప్రెస్ చేసినట్లయితే విరిగిపోతుందన్నమాట. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి, లైట్గా, మాడిపోకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు తోటి బెల్లం తురుమునైతే యాడ్ చేశాను. 1-2 స్పూన్ల వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిందండి. మనకైతే పాకం వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా కనుక పట్టుకున్నట్లయితే తీగ పాకం అంటాం కదా, అలా రావాలన్నమాట. ఇలా అయితే వచ్చింది. ఇలా మరుగుతుండగా దీనిలోకి ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మఖానాని, అది యాడ్ చేశాను. ఇదంతా కూడా బెల్లం బాగా పట్టుతుందండి ఇలా ఫ్రై చేస్తే కనుక. స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ మీదే ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మఖానా అన్నిటికీ ఆ బెల్లం ఇదంతా పడుతుంది. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు కనుక తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్నిటికీ ఈవెన్గా కూడా బెల్లం పడుతుందండి. రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇలా పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటామే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.